హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో చాలా డేస్ నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను, అసలు కుదరట్లేదు టైం. అందుకని ఇప్పుడు మార్నింగే మీకోసం వచ్చేసాను. సో ఓ, నాకు ఇప్పుడు ఒక పార్సల్ వచ్చింది. ఏంటంటే, మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నట్టయితే మీకు ఒక న్యూస్ తెలిసే ఉంటుంది దట్ నేను ఒక కోచింగ్ తీసుకున్నాను అనమాట, యోగా టీచర్ ట్రైనింగ్ లాగా. అది జనరల్ పీపుల్కి కాకుండా ప్రెగ్నెన్సీ యోగా అనమాట. సో అదేంటంటే ప్రీనాటల్ యోగా, పోస్ట్ నాటల్ యోగా, అండ్ దీంతో పాటు గర్భ సంస్కార్ అనేసి, అండ్ ఇంక్లూడింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఇన్ఫాంట్ మసాజ్. సో ఈ 5 టాపిక్స్ మీద నేను కోచింగ్ తీసుకున్నాను. సో యోగాకులం అకాడమీ నుంచి నేను ఈ కోర్స్ చేయడం జరిగిందనమాట. సో ఇది చూడండి, 85 hour ప్రీ నాటల్ అండ్ పోస్ట్ నాటల్ యోగా టీచర్ ట్రైనింగ్ ఇది. నేను ఈ యోగాకులం అకాడమీని ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ చూసాను పోస్ట్, ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అనేసి. సో వాటి డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత నాకు నచ్చింది. సో జనరల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ యోగా అనేది బూమింగ్గా ఉంది కదా. సో మనం ఎందుకు నేర్చుకోకూడదు? నేర్చుకున్న తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది కదా, మనం ఇంకా నేర్పించడానికి. ఎట్లనో యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నేను దీంట్లో అయినా చెప్పొచ్చు, నా నుంచి ఇంకొంతమంది నేర్చుకుంటారు అనేసి నేను ఇది చూస్ చేస్తున్నాను అనమాట. సో అండ్ యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ చూడలేదు, మా ఫ్రెండ్ చూసి తను సజెస్ట్ చేసింది అనమాట, ఇది నేర్చుకుంటే బాగుంటుంది అనేసి. సో ఇదంతా చూసిన తర్వాత నాకు అవును బాగుంటుంది, నేర్చుకుందాము మనం కూడా, దీని నుంచి ఇంకా మంచిగా చేసుకోవచ్చు అనేసి నేర్చుకున్నాను అనమాట. సో ప్రీనాటల్, పోస్ట్ నాటల్, ఇంకా ఇందులో చూడండి ఇది ఇన్ఫాంట్ మసాజ్, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ది, అండ్ ఇదొకటి గర్భ సంస్కార్. సో గర్భ సంస్కార్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఇప్పుడున్న జనరేషన్లో గర్భ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది ఫాలో అవ్వాలనుకుంటున్నారు, కానీ గర్భ సంస్కారం అంటే ఏంటి అనేది క్లారిటీ లేదు చాలా మందికి. కొన్ని వీడియోస్లో అయితే అది వాళ్ళకు తెలుసో లేదో కొంతమంది ఎట్లానో పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో గర్భ సంస్కార్, ఇన్ఫాంట్ మసాజ్, ఇంకా ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్లో క్వాలిఫై అయిపోయాను నేను. అండ్ ఇదంతా కూడా మనకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అనమాట. సో యోగాకులం అకాడమీ మనకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది. అండ్ వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి పూణేలో, ముంబైలో, అండ్ బెంగళూరు ఐ థింక్. సో ఈ ప్లేసెస్లో ఉన్నట్టున్నాయి. ఫిజికల్ జనరల్గా ఆఫ్లైన్ క్లాసెస్కి కూడా వెళ్ళొచ్చు, బట్ నేనైతే ఆన్లైనే చూస్ చేసుకున్నాను. అండ్ ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే ఒకసారి అక్కడ క్లాసెస్ రన్ చేస్తుంటారు కదా, ఫిజికల్ క్లాసెస్, వాళ్ళ దానికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ సో ద మెయిన్ మోటో బిహైండ్ లెర్నింగ్ దిస్ ఏంటంటే, నేను టీచ్ చేయగలగాలి. నేను యోగా, నాకు ఇంతవరకు ప్రీవియస్గా యోగా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఐ వాంటెడ్ టు లెర్న్ యోగా అన్నమాట. సో చిన్నప్పటి నుంచి యోగా అనేది తెలుసు, ఫ్రెండ్స్ చేస్తుంటారు, వాళ్ళు చేస్తుంటారు అనేది తెలుసు, కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు యోగాకి. నేను ఈవెన్ జిమ్కి కూడా వెళ్ళలేదు ఇంతవరకు. సో యోగా అయితే ట్రై చేయాలనిపించింది. సో ఇంకా ప్రీనాటల్, పోస్ట్ నాటల్ యోగా అంటే డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత. సో రైట్ ఫ్రమ్ కన్సెప్షన్, ప్లానింగ్లో ఉంటారు కదా కన్సెప్షన్కి, సో ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి, అప్పటి నుంచే మనం యోగా అనేది స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అండ్ దాని తర్వాత బేబీ పుట్టిన తర్వాత కూడా, సో దాన్నే ప్రీనాటల్ అండ్ పోస్ట్ నాటల్ అంటారు. సో ఇవన్నిటిని మనం యోగా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే లైఫ్ స్టైల్లో, సో మనకు ఇంకా బెటర్గా ఉంటుంది హెల్త్, అండ్ బెటర్ లేబర్ ఉంటుంది. సో మరి అంటే డెలివరీ హెల్దీగా అవుతుంది, హెల్దీ డెలివరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బేబీ డెవలప్మెంట్ బాగుంటుంది, మదర్ డెవలప్మెంట్ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది. సో దీంతో పాటు మనం న్యూట్రిషన్ ఎలానో గైడ్ లైన్స్ ఇస్తాం కాబట్టి అన్నిటి హోలిస్టిక్ అప్రోచ్ జనరల్గా చెప్పాలంటే. సో ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసి నేను ఒక సిరీస్ లాగా
మీకు టీచ్ చేయాలనుకుంటున్నాను. సో, అంటే జనరల్‌గా చెప్పొచ్చు. తెలుసుకొని గూడా బుక్స్ చదివి కూడా చెప్పొచ్చు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను ఫస్ట్ చదువుకొని, నేను ఒక ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీకు చెప్తే అది ట్రస్ట్ వర్తీగా ఉంటుందనమాట. అంటే మనం నమ్మొచ్చు. వీళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నారు అన్నట్టు ఉంటుంది. అండ్ నాకు పర్సనల్‌గా హ్యాపీగా ఉంటుంది. నేను జెన్యూన్‌గా నేర్చుకొని చెప్తున్నాను గాబట్టి. సో, ఎట్లా పడితే అట్లా జస్ట్ అంటే ఏదైనా వీడియోస్‌లో చూసి కానీ, లేదంటే బుక్స్ చదివి గానీ చెప్పొచ్చు. కానీ ఇది నాకు కరెక్ట్ వే ఆఫ్ టీచింగ్ అనిపిచ్చింది. సో, అందుకనే నేను పర్టిక్యులర్‌గా ఈ కోచింగ్ తీసుకొని టీచ్ చేయాలనుకుంటున్నాననమాట. సో, అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, నేను ఇంతవరకు నాది ఛానల్ నేమ్ డాక్టర్ భాను అని ఉంటుంది కదా! సో, ఇవన్నీ ఇంక్లూడ్ చేయడానికి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌ని తీసుకురావడానికి నేనేం చేస్తున్నానంటే, నా ఛానల్ నేమ్‌ని చేంజ్ చేయబోతున్నాను. సో, ఇదేంటంటే నాకు ఎప్పటినుంచో ఒక హెల్త్‌లో ఒక ఒక బిజినెస్ లాగా గానీ, ఒకటి ఏదైనా ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేయాలని ఉండింది. సో, అందుకని చెప్పేసి హెల్త్ క్లబ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో, నా ఛానల్ నేమ్ కూడా ఏబీహెచ్ హెల్త్ క్లబ్ అనేసి ఉంటుంది. సో, చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఏబీహెచ్ అంటే ఏంటి? అసలు మీరు పెట్టిన బిజినెస్ అన్నిటికీ ఇదే పెడతారా అనేసి. అవును. ఏబీహెచ్ అంటే మా ఫ్యామిలీలో మేము 4 మెంబర్స్ ఉంటాము. మా ఫాదరు, మదరు, నేను, మా తమ్ముడు. సో, మా అందరి నేమ్స్ ఫస్ట్ లెటర్స్ తీసుకొని ఈ నేమ్ క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇదంతా కూడా మాదేం కాదు. మా మా డాడీ ఎప్పటినుంచో అనుకునేవాడనమాట. ఏబీహెచ్ అనేది ఒక బ్రాండ్ నేమ్ లాగా ఉండాలి. మనం ఏ ఏ బిజినెస్ చేసినా గానీ, ఏది చేసినా గానీ ఇది ఉండాలి అనేసి ఎప్పటినుంచో అనుకునేవాడు. సో, నాకేమనిపించిందంటే, సో, మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, లైఫ్‌లో గ్రో అవుతున్నాము. చిన్న చిన్న బిజినెస్‌లు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పటి నుంచే దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ పోతే బావుంటుంది. వీళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఇవన్నీ చూసి అనేసి నేను స్టార్ట్ చేశాననమాట. సో, ఒకటి ఫ్యాషన్ ఇంకా డిజైనింగ్ దాని మీద ఓన్లీ క్లాతింగ్ డిపార్ట్మెంట్ మీద నేను ఇది సెపరేట్ ఒకటి చేశాను బిజినెస్ ఏబిహెచ్ బొటిక్ అని చెప్పేసి. అది మా అమ్మ నేను ఇద్దరం కలిసి చూసుకుంటాము. అండ్ ఇంకొకటి మెయిన్ నా హెల్త్ సైడ్ వచ్చేసి ఏబిహెచ్ హెల్త్ క్లబ్ అనమాట. సో, ఈ వీడియో వచ్చిన తర్వాత నేను నా ఛానల్ నేమ్, నా ఇన్‌స్టాగ్రామ్ నేమ్, యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో రెండిట్లోనూ ఏబిహెచ్ హెల్త్ క్లబ్ అని ఇంక్లూడ్ చేస్తాను నేమ్స్ అయితే. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అది నేనే. సో, నాకైతే ఇట్లా అనుకున్నప్పటి నుంచి ఇట్లా ఏబిహెచ్ హెల్త్ క్లబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇట్లా పబ్లిసిటీ చేసుకోవడం గానీ, ఏదైనా గానీ ఈ నేమ్‌తోనే ఉంటుంది అని గానీ నాకు అనిపించిందనమాట. అంటే మనం ఎంత చిన్న స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా గ్రో అవ్వడం గానీ, నేను ఇట్లా యోగా టీచ్ చేయడం గానీ, ఇంకోటేంటంటే ఈ యోగా పరంగా నేను ఆన్‌లైన్ సెషన్స్ కూడా తీసుకుంటాననమాట. 1-on-1 తీసుకుంటాను. అదంతా కూడా అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్. బట్ స్టార్టింగ్ అయితే మనం అన్ని క్లాసెస్ తీసుకుందాము. అండ్ నెక్స్ట్ మనకి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అనుకుంటే నేను 1-on-1 సెషన్స్ కూడా తీసుకుంటాను. వీక్లీ ట్రైస్ అట్లా. సో, జూమ్ కాల్స్ కానీ అట్లా కనెక్ట్ అయ్యేసి వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. జనరల్‌గా ప్రీనాటల్, పోస్ట్‌నాటల్ ఇవన్నీ ఎక్సర్‌సైజెస్ అనేవి ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత లేదంటే లాస్ట్ డెలివరీకి దగ్గరగా వస్తున్న టైంలో 8థ్ మంత్‌లో, 9థ్ మంత్‌లోనో స్టార్ట్ చేసుకుందాం అనుకోవడం తప్పనమాట. ఇదేంటంటే ప్రీ ప్లానింగ్ ఫేజ్ నుంచే అంటే ప్రీ కన్సెప్షన్ అంటే ప్లానింగ్ చేస్తున్నాము అనేటప్పటి నుంచే చేసుకున్నట్టయితే ఈ యోగా అనేది సో లేబర్‌కి చాలా ఈజీ అవుతుందనమాట. అండ్ దానితో పాటు మనం ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉంటాము, మెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉంటాం. సో అన్నీ హోలిస్టిక్ అప్రోచ్ ఇది. న్యూట్రిషన్ మనం ఎలానో టీచ్ చేస్తాము. అండ్ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలనేది టీచ్ చేస్తాము. ఇన్ఫాంట్ మసాజ్ పుట్టిన తర్వాత వాళ్ళకి మసాజెస్ ఎలా చేయాలి అన్నవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. అంతా సైంటిఫిక్ వే ఆఫ్ టీచింగే ఉంటుంది. సో, ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే నేను ఈ కోర్స్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ టు యోగాకులం అకాడమీ. ఆహ్,
అంటే ఇంకా సో అంతా బాగుంది ప్రస్తుతానికైతే. అండ్ ఇక్కడ నుంచి మనం ఏ లెవెల్కి తీసుకెళ్తాము అనేది చూసుకోవాలన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ అవ్వబోతుంది. సో ఏబిహెచ్ హెల్త్ క్లబ్. సో సో నా పర్సనల్గా నా బాను ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేశారో, ఈ హెల్త్ క్లబ్ అనేది చూసి మీరు వేరే ఏదో అనుకోకండి. ఇదే కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ మనం ఇంక్లూడ్ చేస్తాము, డిఫరెంట్ డాక్టర్స్తో కొలాబ్ అవుతాము. అండ్ టీచింగ్ కూడా ఉంటుంది, యోగా ఉంటుంది. సో అన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఒక హెల్త్ క్లబ్, నేను ఇంకొకటి ఏంటంటే నేను ఫ్యూచర్లో ఈ హెల్త్ క్లబ్ ఒక ఫిజికల్ క్లబ్ పెట్టాలి అనేసి అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసి నెక్స్ట్ మీ సపోర్ట్తో ఇంకా ఫిజికల్ క్లబ్ కూడా ఓపెన్ చేయాలి అనుకుంటున్నాను. సో దీనికి అన్నిటికీ మీరు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే నా ఛానల్ ఇంతవరకు గ్రో అవుతోంది, ఇంకా గ్రో అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను. అండ్ హెల్త్ క్లబ్ని కూడా ఇలానే సపోర్ట్ చేస్తారనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.